గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను జల్పల్లి దగ్గర ఉన్న ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్ దగ్గరకు వచ్చేసిన అనమాట. ఇక్కడ అప్డేట్ ఇద్దామని. ఇక్కడ కూడా పెయింటింగ్ వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. సో ఎక్కడ దాకా అయినాయి, ఇంకా ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి అనేది ఒకసారి చూసేద్దాం. ఓకే, సో గైస్ ఇగో లోపలికి వెళ్ళి మనం వర్క్స్ ఎక్కడ దాకా అవుతున్నాయి అనేది ఒకసారి అప్డేట్ అయితే తీసేసుకుందాం అనమాట. ఓకే, సో చూసుకోవచ్చు, మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గణేశుడు ఇంకా ఫినిష్ అవ్వాలి అనమాట. సో ఇప్పుడు మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది, ఇంకా ఓన్లీ పెయింటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఓకే, సెకండ్ మోడల్ అనమాట. చూసుకోవచ్చు గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు మీకు 6 feet నుంచి కూడా మనకి వినాయకుల ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూద్దాం, ఈ గణేశుడు లాల్బాగ్ చా రాజాలా ఉన్నాడు అనమాట. ఓకే, మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక యూనిక్ గణేశుడు చూసినాం కదా, ఆ గణేశుడు వచ్చేసి చూసుకోవచ్చు అప్డేట్ ఇంకా రెడీ అవ్వలే, అవుతుంది. లాల్బాగ్ చా సెకండ్ మోడల్ అనమాట. చూద్దాం ఈ గణేశుడు. ఈ వీళ్ళ దగ్గర ఫేస్ ఒకసారి చూడండి, ఇక్కడ కంప్లీట్ యూనిక్ ఫేస్ అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫేస్ ఉంటుంది అనమాట, ఒక్కొక్కరిది ఒక ఐడి సేమ్ ఎట్లా అట్లా యూనిక్ ఫేస్ ఉంటుంది. చూసుకోవచ్చు, ఈ గణేశుడు కృష్ణుడు మోడల్లో ఉన్నాడు అనమాట. ఫ్లూట్ వస్తుంది, ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా వస్తే గణేశుడు ఇంకొక కొంచెం హైట్ పెరుగుతుంది అనమాట. ఈ గణేశులకి మొత్తం బాడీ పెయింట్ అయితే అయిపోయింది, ఇంకా ఐస్, ఇంకా జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, చూద్దాం. చేతులు చూసుకోవచ్చు, ఫినిషింగ్ మంచిగా వచ్చింది. ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది. ఇంకా పెయింటింగ్ అయినాక ఒకసారి చూద్దాం కంప్లీట్. అడిగిన నేను నెక్స్ట్ వీక్ వరకు అయిపోతుందని చెప్పిండు అనమాట అన్న. అప్పుడు ఒకసారి ఇంకొకసారి అప్డేట్ అనేది ఇచ్చేద్దాం మనం. ఓకే, ఇదో కింద కొండలా వస్తుంది. ఇది లాస్ట్ టైం లేకుండే ఈ గణేశుళ్ళు మనం వచ్చినప్పుడు. ఇయో ఈ వినాయకుళ్ళు నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఒకసారి చూడండి, ఫేస్ చూడండి ఒకసారి, ఫేస్ అయ్యో మంచిగా ఉన్నాయి. ఈడ కూడా బుకింగ్స్ కూడా మ్యాక్సిమం జరుగుతూ ఉన్నాయి. మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు వచ్చి ఒకసారి చూసుకోవచ్చు. గణేశుడు అవుతుంది. సిట్టింగ్ పొజిషన్లో చూద్దాం. మీ గణేశుడు అసలు మస్తు వచ్చిందనమాట. సిట్టింగ్ పొజిషన్ ఇట్లా మంచిగా సోఫాలో ఆరామ అవుతున్నట్టు వచ్చింది గణేశుడు. ఓకే, నెక్స్ట్ మోడల్ వచ్చేసి వినాయకుడు చూడండి, ఆ కాలు మీద చెయ్యి వేసుకొని కూర్చున్నట్టు ఇట్లా రిలాక్స్ పొజిషన్లో వచ్చిందనమాట. ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది గణేశులకి. వినాయకుడు తంబురా వాయిస్తున్నట్టు వచ్చింది మనకి, వస్తుంది తంబూరా కూడా వస్తుంది. ఓకే, చూద్దాం. ఈ అన్న దగ్గర కూడా కొన్ని మంచి మంచి మోడల్స్ ఉన్నాయన్నమాట. కొన్ని హైలైట్ అయినవి అన్న వాళ్ళు కూడా రెప్లికా తయారు చేసినారు. ఓకే, ఈ వినాయకుడు చూడండి కంప్లీట్ శివుడి మోడల్ అనమాట. చూసుకోవచ్చు, ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఇంకా కవర్ చేద్దాం. ఈ అన్న వాళ్ళది లాస్ట్ ఇయర్ పీస్ అనమాట. చూసుకోవచ్చు ఎంత అందంగా అసలు మస్తు వచ్చింది గణేశుడు. ఐస్ కానీ చూసుకోవచ్చు, కుందన్ వరకు కూడా వస్తుంది. ఈసారి ఎట్లుంటుందో చూద్దామన్నమాట. అంటే పెద్ద పెద్ద గణేశుడు. ఇక మన ఫేవరెట్ గణేశుడు ఈసారి మొత్తం ఏ షెడ్లో పోయినా మనకి గణపయ్య కనిపిస్తుడు. ఇంకా చూద్దాం ముందరికి పోయి. ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ బాగుంది, చూసుకోవచ్చు. ఓకే, ఇంకా వెనకాలు ఉన్నాయి యూనిక్వి, అవి చూద్దాం నడురి. చూసుకోవచ్చు అన్న వాళ్ళు బాడీ పెయింట్ వేస్తారు అనమాట, వైట్ కలర్ది. దీని మీద మళ్ళీ ఇంకొక కోటింగ్ వస్తుంది, కలర్ పెయింటింగ్ కోటింగ్ వస్తుంది అనమాట. పెద్ద గణేశుడు, భారీ గణేశుడు. చూసుకోవచ్చు, వర్క్స్ జల్దీ వేయించేస్తారు అనమాట. ఈ గణేశుడు ఇంత పైన కూర్చున్నా అంటే మనకి కింద ఏమో కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఈ మోడల్ అనమాట. చూసుకోవచ్చు, ఇది అయ్యప్ప స్వామి మోడల్ అంట. ఇంత హైట్ ఉందంటే నాకు తెలిసి కింద మెట్లు కూడా వస్తాయేమో అనుకుంటున్నా నేను. వెనకాల చాలా పెద్ద గణేశుడు ఉంది, చాలా పెద్ద గణేశుడు ఈ షెడ్లా. అగో చాలా హైట్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ గణేశుడు తయారవుతుంది. ఇంకో పెద్ద గణేశుడు చూపిస్తా.
వీళ్ళ ఫేస్ మంచిగా వచ్చింది చూడండి. ప్రతి ఒక్క దగ్గర ఒకటి అంటే ప్రతి ఒక్కరు ఒక యూనిక్ ఫేస్ చేయించుకుంటారు అనమాట. చూసుకోవచ్చు వీళ్ళ ఫేస్. మల్లార గణేశుడు. ఓకే, ఇంకొక పెద్ద గణేశుడు అనమాట, చాలా పెద్ద గణేశుడు. ఆల్మోస్ట్ ఇక రేకులు టచ్ అవుతుంది అనమాట ఆ వినాయకుడు. కిరీటం మస్తు చిన్నగా వచ్చింది కానీ ఫేస్ డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. గణపతికి 6 చేతులు వచ్చినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వినాయకుడు చూద్దాం. అగో ఇది కూడా చాలా పెద్ద గణేశుడు. మరి ఎక్కడికి వెళ్తే ఇవన్నీ తెలియదు కానీ చూసుకోవచ్చు. ఓకే, ఈ వినాయకునికి బ్యాక్గ్రౌండ్ అనుకుంటా నెమ్మల్ ఇది. సో ఇది గాయస్ ఈడ కలెక్షన్ వచ్చేసి మనకి మొత్తం కవర్ చేసేసినాం అనమాట ఇక్కడ. ఇంకా మీరు ఎక్కడైనా మనకి ఐడియాస్ ఏమైనా ఉంటే మనకి మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మనం అవి కూడా పోయి కవర్ చేసేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.